ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము, వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు మనతో భయం గురించి మాట్లాడుతున్నారు. సో బైబిల్లో 366 టైమ్స్ ఫియర్ నాట్, ఫియర్ నాట్, ఫియర్ నాట్ అని దేవుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా లేఖనంలో రాపిచ్చారు. అంటే మనము ప్రతిరోజు ఒక వర్స్ తీసుకున్నా కూడా మనము భయపడకుండా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మరి ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ లెసన్ ఫ్రమ్ పీటర్ వాకింగ్ ఆన్ ద వాటర్. మరి పేతురు యేసు ప్రభు వారు ఎదురుగా ఉన్నప్పుడు నీటి మీద నడుచుకుంటూ వస్తాడు. నడుచుకుంటూ వచ్చినప్పుడు యాజ్ ఫార్ యాజ్ ఆయన మరి జీసస్ని చూస్తున్నప్పుడు భయపడలేదు. కానీ ఎప్పుడైతే ఉరుములు వచ్చాయో, when he looked up onto the storms, ఆ ఉరుములకి ఎప్పుడైతే భయపడ్డాడో మరి కింద మునిగి లోపలికి వెళ్తాడు. అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం కూడా ఆ స్టార్మ్స్ అన్నవి పరిస్థితులను చూస్తే మనం కూడా భయపడిపోయి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం. అదే నువ్వు నీ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి చూసినప్పుడు ఆ భయాలన్నిటి నుంచి దేవుడు తప్పించగల దేవుడు. ఎందుకంటే నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. మన భయాలలో, మన యాంగ్జైటీస్లో, మన ఫియర్స్లో, మన సిచ్యువేషన్స్లో, మన స్టార్మ్స్లో అన్నిటిలో కూడా నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాను. మన చెయ్యిని విడువను అంటున్నాడు. ఐ విల్ నాట్ అబాండన్ యు నాట్ ఫర్సేక్ యు, విడువను ఎడబాయను అంటున్నాడు. ఇంత మంచి దేవుడిని కలిగి ఉన్నందుకు మనం ఎంతో 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 దేవుడికి రుణపడి ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు నీ జీవితంలో ఏ విషయంలో భయపడుతున్నావో దేవుడు తోడై ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకో. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.